హలో, వెల్కమ్ టు వేణీస్ కిచెన్. తెలంగాణ స్టైల్లో ఉగాదికి చేసుకునే నేతి భక్షాలు ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను. ఇక్కడ నేను ఒక కుక్కర్ తీసుకొని 2 గ్లాసుల శనగపప్పును తీసుకున్నాను. ఇప్పుడు పప్పును 2-3 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా కడిగిన తర్వాత దీనిలో వాటర్ పోసుకోవాలి. నేను 2 గ్లాసుల పప్పు తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల నీళ్లు తీసుకున్నాను. ఈ విధంగా నీళ్లు పోసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా ఉప్పును, కొంచెం పసుపును, అలాగే 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ విధంగా 15 నిమిషాల తర్వాత దీనిని స్టవ్ పైన పెట్టుకొని 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. పప్పు ఉడికేలోపు మనం భక్షాలు చేసుకోవడానికి కావలసిన పిండిని రెడీ చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బేసన్ తీసుకొని దానిలో 1 గ్లాసు మైదా పిండిని, 1 గ్లాసు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను 2 ఈక్వల్గా తీసుకున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు, లేదంటే పూర్తిగా మైదా పిండితోనైనా చేసుకోవచ్చు. తర్వాత దీనిలో కొద్దిగా పసుపును, కొద్దిగా ఉప్పును, అలాగే కొద్దిగా నూనెను పోసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత దీనిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా కొద్దిగా లూజుగా కలుపుకోవాలి. ఈ విధంగా లూజుగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో నెయ్యి వేసుకొని నెయ్యి పిండిలో ఇంకేంత వరకు బాగా కలుపుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత సాఫ్ట్ టెక్స్చరు వచ్చేంత వరకు పిండిని బాగా నీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు నీట్ చేసుకోవాలి. తర్వాత పిండిని నూనెతో గ్రీస్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పును జల్లిబుట్టలో వేసుకొని నీళ్లు వడకట్టుకోవాలి. ఈ విధంగా నీళ్ళన్నీ వడకట్టుకున్న తర్వాత పప్పును తీసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పప్పు మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు మిశ్రమాన్ని స్టవ్ పై పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల పప్పు తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల బెల్లంను వేసుకున్నాను. ఈ విధంగా బెల్లం వేసిన తర్వాత పప్పు మిశ్రమంను బెల్లంని బాగా కలుపుకోవాలి. ఇలా బెల్లం వేసిన తర్వాత పప్పులో కలిసిన తర్వాత ఇది కొద్దిగా లూజుగా అవుతుంది. పప్పు మిశ్రమము కొద్దిగా గట్టిగా పడేంత వరకు ఉడికించుకోవాలి. దీనిలో కొద్దిగా ఇలాచీ పౌడరు, కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పప్పును బెల్లంను ఉడికించుకోవటం వలన ఇవి 2-3 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇది కొద్దిగా మరింత గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఇది కొద్దిగా గట్టిపడింది. ఇప్పుడు మనము చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకోవాలి. చపాతీ పిండిలో నుండి కొద్దిగా పిండిని తీసుకొని చిన్న ముద్దలాగా చేసుకొని కవరు పైన నూనెను అప్లై చేసుకొని దీనిని కొద్దిగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత మనం ముందుగానే ఉండలు చేసి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని దీనిలో పెట్టుకొని పిండితో బాగా కవర్ చేసుకోవాలి. పిండితో అన్ని వైపులా కవర్ చేసుకున్న తర్వాత కొద్దిగా నూనెను అప్లై చేసుకొని కవర్పై పెట్టుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇక్కడ నేను చేయితోటే ఒత్తుకున్నాను. మీరు కావాలంటే రోలర్తో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో కూడా చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత స్టవ్ పై పెనంను పెట్టి దానిపై కొద్దిగా నెయ్యి వేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న భక్షాను వేసి దానిపై నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని 2 వైపులా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన నేతి భక్షాలు రెడీ అయిపోయినవి. ఈ భక్షాలను కాచిన చిక్కటి పాలలో నెయ్యి వేసుకొని వాటితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.